మనం మా శ్రీ మహాలక్ష్మీదేవిని చాలా నియమంగా పూజిస్తూ ఉంటాం. ఎందుకంటే, ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఇంట్లో ఐశ్వర్యమే ఉంటుంది. కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, కూటి కోసం కోటి విద్యలంటూ ఉంటాం. అంటే, మనం డబ్బు సంపాదించే క్రమంలో, మన కుటుంబాన్ని పోషించుకునే క్రమంలో ఉద్యోగాలు చేస్తూ ఉంటాం, వ్యాపారాలు చేస్తూ ఉంటాం, అదనపు ఆదాయం కోసం ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ ఎన్నో సందర్భాలలో మన లైఫ్‌లో కొంత సమయం బానే ఉంటుంది. అంటే కొన్నాళ్ల పాటు డబ్బులు బానే వస్తాయి. కొంత పొదుపు చేసుకుంటాం. మంచి మంచిగా ఏదో స్థలమో, పొలమో ఏదో ఒకటి కొనుక్కుంటాం బానే ఉంటుంది. కానీ తర్వాత తెలియకుండానే అప్పులు పెరిగిపోతూ ఉండటము, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ మానసిక వేదన అనుభవిస్తూ ఉండటము, మానసిక చికాకుల వల్ల డబ్బు ఆగిపోవటం వల్ల కుటుంబంలో కలహాలు రావటము, ఇలా ఒకటి కాదు ఫ్రెండ్స్, మనశ్శాంతి లేకుండా చేయటం, అశాంతిని ఇంట్లో కలగజేయటం కోసం చాలా రకాల పరిస్థితులు మనల్ని చుట్టుముట్టేస్తూ ఉంటాయి. గ్రహ దోషాలు కావచ్చు, లేకపోతే మన జాతకంలో సరైన ఆహ్, మంచి రోజులు లేకపోవటం కావచ్చు, ఏదైనా జరగొచ్చు. అయితే సాధారణంగా కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటిస్తూ ఉండడం వల్ల మన ఇంట్లో ఉన్న దోషాలు కొంతవరకు తొలగిపోతాయి. మనకి ఆర్థిక ఇబ్బందులు కొన్ని దొరుకుతాయి. నిలకడగా ఆదాయం రావడం జరుగుతుంటుంది. మనం ఎన్నో విధాలుగా దేవుడి పూజ చేసుకుంటూ ఉంటాం. కొంతమంది చక్కగా దేవుడికి ఫోటోకి బొట్టు పెట్టుకుంటారు. కొంతమంది ధ్యానం చేస్తారు. కొంతమంది గుడికి వెళ్తారు. శ్లోకం చదువుకుంటారు. ఇట్లా రకరకాలుగా చేస్తుంటారు. అయితే మనం ఎప్పటినుంచో కొన్ని కొన్ని నియమాలు పాటిస్తుంటాం. అంటే అదేంటంటే సాయంత్రం పూట ప్రధాన ద్వారం తెలియాలి. ఎనక గుమ్మం మూసివేయాలి. ఇలాంటి కొన్ని చిన్న చిన్నవి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చేస్తుంటాం కదా! అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయేది చాలా అద్భుతమైన చిట్కా. ఈ పరిహారం పాటించినట్టయితే ముఖ్యంగా ఇంట్లో ధన నష్టం జరగదు. అంటే మనకు 10,000 వచ్చాయనుకోండి, మనకు రూ. 9,000 లేదా 12,000 వ్యర్థమైన ఖర్చులకి ఎళ్ళిపోతూ ఉంటుంది. అది కట్టండి, ఈ బిల్లు కట్టండి, ఆ బిల్లు కట్టండి అని. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే చిట్కా వల్ల అవన్నీ ఖర్చులు పోయి, అదనపు ఆదాయం పెరిగి, చక్కగా ఇల్లంతా గూడా నిండు కుండలా ఉంటుందనమాట. మరదేంటి అంటే తెలుసుకునే ముందు ఒక్కసారి ఒక చిన్న లైక్ కొట్టండి. ముఖ్యంగా దీనివల్ల అప్పుల బాధలు తీరుతాయి. రాబడి పెరుగుతుంది. అదేంటి అంటే మనకెప్పుడైనా ఉద్యోగం చేస్తుంటారు కొంతమంది, కొంతమంది వ్యాపారాలు చేస్తుంటారు, కొంతమంది సెల్ఫ్ ఎంప్లాయిడ్‌గా ఉంటుంటారు కదా! ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళకంటూ ఒక ఆదాయం వస్తుంది. నెలకో, 15 రోజులకో, వారానికో, రోజుకో ఎప్పుడో అప్పుడు. అయితే నెలకి ఆదాయం వచ్చే వాళ్ళు ఏం చేస్తారు? ప్రతి నెల ఫస్ట్ తారీఖున మీకు ఆదాయం వచ్చిందనుకోండి. ఆదాయం మీ చేతికి రాంగానంటే నెల జీతం మీకు చేతికొచ్చినా, లేకపోతే ఏదైనా మీకు వ్యాపారాల్లో లాభం వచ్చిందనుకోండి. అప్పుడు కానీ, లేకపోతే ప్రతి శుక్రవారం గాని, ఏదో ఒక శుక్రవారం గాని, మంచి శుక్రవారం నాడు గాని, చక్కగా మీ దగ్గరున్న షాప్‌కి వెళ్లి రాళ్ళ ఉప్పుని గనక మీరు కొనుగోలు చేస్తే, అంటే మీకొచ్చిన జీతం మీకు ఫర్ ఎగ్జాంపుల్ 10,000 వచ్చాయనుకోండి. 10,000 ఖర్చు పెట్టకుండా మొదటగా ఉప్పు తీసుకోవాలనమాట. రాళ్ళుప్పు అది గూడా. రాళ్ళుప్పు తీసుకొని చక్కగా ఇంట్లో ఒక చిన్న గాజు గిన్నెలో ఆ ఉప్పు వేసి ఒక మూలకు పెట్టండి. అలా పెట్టడం వల్ల వంటిట్లో పెట్టకూడదు. ఇంకెక్కడ పెట్టినా పర్వాలేదనమాట. పెట్టి అది మామూలుగా తీసేసి నీళ్ళల్లో మామూలుగా షింక్‌లో వాటిలో వేసేసినా సరిపోతుంది. అయితే ఒకవేళ గనక మీకు జీతం వచ్చిన రోజు శనివారం పడిందనుకోండి. శనివారం పూట మాత్రం అస్సలు రాళ్ళు ఉప్పు కొనొద్దు. ఆ రోజంతా వదిలేసి మరుసటి రోజు కొనండి. ఆదివారం కొనొచ్చు, సోమవారం కొనొచ్చు, ఎప్పుడైనా కొనొచ్చు. శుక్రవారం కొంటే చాలా చాలా మంచిది. అయితే కొంతమందికి రోజువారీ డబ్బులొస్తుంటాయి. రోజుకు 1000, రోజుకు 200 అలాగా. అలాంటి వాళ్ళేం చేస్తారంటే, చక్కగా ఏకాదశి రోజున గానీ, లేకపోతే ఏదైనా ఒక శుక్రవారం రోజున గానీ, అమ్మవారికి దీపం పెట్టుకొని, పువ్వులు పెట్టి, పూజ చేసుకున్న తర్వాత అయితే ఒక శుక్రవారం నాడు అలా కొనుక్కున్నట్టయితే ఫస్ట్ మీ ఇంటికి తెచ్చుకున్న రాళ్ళ ఉప్పు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మితో సమానం అనమాట. అందుకని చాలామంది వేరే రాష్ట్రాల వాళ్ళు తమిళోళ్ళు గానీ, లేకపోతే కర్ణాటక వాళ్ళు కానీ కూడా కొంచెం పాతకాలం వాళ్ళు జనరేషన్ వాళ్ళు, అంటే ఈ జనరేషన్ వాళ్ళు కాకుండా అమ్మమ్మలు గాని వాళ్ళు జీతం వచ్చిందా వెంటనే వెళ్లి రాళ్ళు ఉప్పు కొంచెం కొనుగోలు చెయ్యి అంటారనమాట. కొంతమంది కొన్ని ప్రాంతాల్లో చీపురు కూడా కొంటుంటారు. అంటే లక్ష్మీదేవిని వాళ్ళు ఇంటికి ఆహ్వానించినట్టనమాట. అంతేకాకుండా రాళ్ళ ఉప్పుని ప్రతి శుక్రవారం నాడు కొంచెం నీళ్ళల్లో వేసి ఇల్లంతా కూడా తుడిచినట్టయినా కూడా ఇంట్లో నరదృష్టి, దిష్టి దోషాలు, లేకపోతే ఏడుపులు ఇట్లాంటివి కూడా కొన్ని తొలగిపోతూ ఉంటాయి. అందుకనే
రాళ్ల ఉప్పుని సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అనుకుంటుంటారు. కానీ శనివారం పూట మాత్రం రాళ్ళ ఉప్పుని కొనుగోలు చేయొద్దు. ఎందుకంటే మీరు గమనించినట్టయితే నువ్వుల నూనెని మనం దీపావళి రోజున నెత్తిన పెట్టుకుంటే అది శ్రీ మహాలక్ష్మి సాక్షాత్తు అమ్మవారిని మనం ఆహ్వానించుకున్నట్టు అనుకుంటారు. కానీ మామూలు రోజుల్లో శనివారం పూట నువ్వుల నూనెని కేవలం శనీశ్వరుడికి మాత్రమే ఇస్తారు. సో రోజుని బట్టి కూడా కొంత ఉంటుంది. అందుకని మీరు గనక ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందులు తొలగించుకుని ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా శుక్రవారం నాడు కానీ లేకపోతే మీ చేతికి పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చినప్పుడు రాళ్ళ ఉప్పు కొనాలి. అంతేకాదు ఫ్రెండ్స్, మీరు ఏదన్నా ఒక బోనస్ వచ్చింది లేకపోతే ఏదన్నా మంచి వ్యాపారం చేస్తే ఎక్కువ డబ్బులు వచ్చాయన్నప్పుడు కూడా చిన్న ప్యాకెట్ అయినా సరే రాళ్ళు ఉప్పు కొంచెం తీసుకోండి. ఎక్కువ కళ్ళని తీసుకోవచ్చు. అయితే మీరు మామూలుగా రాళ్ళు ఉప్పుని దిష్టి తీయడానికి కూడా వాడుతుంటారు కదా, చిన్న పిల్లలకి దిష్టి తీయడానికి వాటికి కూడా అది యూజ్ చేసుకోవచ్చు అనమాట. విన్నారు కదా. మరి ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.